న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. కర్నూలులో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఖాతర్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ నియమితులైన ఎం పెద్దన్న గారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. ఎన్నికల ముందు రజనీకాంత్ లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత గజనీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయాడు. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. అందులో కూడా 2 రకాల కటింగ్లు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగ్లు, ఇంకోటేమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నాడు అని హరీష్ రావు అన్నారు. ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికీ ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెడుతుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదినా, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది? కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో శనివారం మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు హర్షిత, సుప్రజ, తేజు, అంశాలు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని ఈ రకమైన లగ్జరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో గోల్డ్, డైమండ్స్, 1 గ్రామ్ గోల్డ్, జైపూర్, బెనారస్ శారీస్, అన్ని రాష్ట్రాల వస్త్రాలు ఇందులో అందుబాటులో సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు. ఈ ఎగ్జిబిషన్ను శని, ఆదివారాలు అనగా 27, 28 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని అన్నారు. దీనిని కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ స్వస్థలమైనటువంటి కర్నూలులో ఈ రకమైన లగ్జరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం మా కళ అని, మా కళ సాకారమైనందుకు చాలా ఆనందంగా ఉందని, అందుకు సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారికి కర్నూలు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మేడం
మేడం ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం కదా ఓకే మేము నలుగురం ఆర్గనైజర్స్ కజిన్స్ కలిపి పెట్టాము. హర్షిత, తేజోమయి, సుప్రజ, అనుష నలుగురం కలిసి పెట్టాము. ఇదే మా ఫస్ట్ ఎగ్జిబిషన్. అది కూడా మా నేటివ్ ప్లేస్ కర్నూలులో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. కర్నూలులోనే ఇప్పటివరకు ఎప్పుడు ఇలా లగ్జరీ ఎగ్జిబిషన్స్ జరగలేదు. సో ఆ లగ్జరీ ఎగ్జిబిషన్ని నేను మా సొంతూరికి తీసుకురావాలి కర్నూలులోనే ఫస్ట్ లగ్జరీ ఎగ్జిబిషన్ మన మిర్రర్ అఫేర్ జరిగింది. సెప్టెంబర్ 27th and 28th మనకు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన టీజీ వెంకటేష్ గారు వచ్చారు. ఇందులో గోల్డ్, డైమండ్స్, సిల్వర్ జ్యువెలరీ, అన్ని రకాల ఫ్యాన్సీ జ్యువెలరీస్, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా సారీస్, డ్రెస్ మెటీరియల్స్, జైపూర్ నుంచి బెనారస్ అండ్ ఇంకా వీవర్స్ అందరినీ మనం పిలిచాము. సో ఇది మన కర్నూలు ప్రజలకి బెస్ట్ ఆప్షన్. మీరు వచ్చి తప్పకుండా మిర్రర్ అఫేర్ని విజిట్ చేయాలి. మౌర్య యాంగ్లో శ్రీ ఆర్య కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ 27th and 28th తప్పకుండా రండి. అంటే నలుగురు. దోహా ఖాతర్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. తెలంగాణ జాగృతి ఖాతర్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పెద్ద ఎత్తున తరలివచ్చిన ఖాతర్ తెలంగాణ బిడ్డలు. ఖాతర్ తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన కల్వకుంట్ల కవిత. బతకలేక ఎక్కడ పోయారు తెలంగాణ వాళ్ళంటే పోతే బొగ్గుబాయి పోయిన లేకపోతే దుబాయ్ పోయినని చెప్పుకునేటోళ్ళం. అటువంటి మీ కష్టం మాకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి ఎక్కడో క్యాంపులలో వండుకుంటా వచ్చే జీతంలో ఎంతో కొంత మిగుల్చుకొని మళ్ళా మీ కుటుంబాలకి పంపి మీ ఇంటి వాళ్ళని సాధేటటువంటి ప్రయత్నం మీరందరూ చేస్తారు. మీ మనసులో ఎంత దుఃఖం ఉంటుందో మాకు తెలుసు. ఆ దుఃఖం తీరాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా మళ్ళా తెలంగాణకు వచ్చే మంచి రోజులు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇక్కడున్నా మీ మంచిని కోరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జు ఆదిమూలపు సతీష్ కళాశాల భవనం ఎస్సీ సెల్ సాయి కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్తో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారని, కాపుల దేవుడు వంగవీటి రంగాను చంపించిన టీడీపీ పార్టీని ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావంటే చెప్పాలని నిలదీశారు. అయ్యా మా పేదవాడు ఈరోజు కర్నూలు కావచ్చు, కర్నూలు జిల్లాలో అత్యున్నటువంటి ఎస్సీలు పేదరికంలో ఉన్నారు. అక్కడి నుంచి ఉద్యమించినటువంటి దళితులతో కూర్చున్నటువంటి మా రక్తం మాకు పాలన కొత్త కాదు. అందువల్ల రాబోయేటువంటి భారత రాజ్యాంగం అమలు చేస్తాం. ఇదే పరిస్థితి కొనసాగితే మా నాయకుడు చెబుతా ఉన్నాడు, రాబోయే రోజుల్లో 2.1 చూపిస్తున్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఎవరైతే ఆలోచన చేయొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళు మన సెక్రటరీ మాట్లాడి చెప్పడం జరిగింది, మీ గ్రామంలో ఎస్సీ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి. ఖచ్చితంగా 100% మా నియోజకవర్గాలు కానీ, నంద్యాల జిల్లాలో కానీ, ఈ పాండ్యం నియోజకవర్గాల్లో కానీ ఖచ్చితంగా ఏ ఎస్సీకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ముందుండి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా మన స్టేట్ ప్రెసిడెంట్కు, మన ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా అయితే ఇక్కడ నిలబడని కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్నటువంటి సంస్కారం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాను. మీరందరూ చూస్తున్నారు. అంటే దళితులు స్టేజ్ మీదకి రాకూడదా, దళితులు మా అందరితో సమానంగా ఉండకూడదా, అంత అహంకారం అంత విశ్వాసిస్తే ఎక్కడైనటువంటి ఇద్దరు పండుగలు చెప్పేసి అంటారు. మీరు మాకు అవకాశం ఏంటి? రెడ్డిబుక్ రాజ్యాంగం కాదు, కేసులు కాదు, ఆయుష్లు కాదు. టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న వాయిస్ రైట్. ఓకే సార్,
పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీ స్థాపన ఏ ఉద్దేశం చేశాడు? ఈ రోజున స్వయాన మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీలో పెట్టుకొని బాలకృష్ణ అనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వాడు వీడు అని మాట్లాడితే నీకు అన్నం పెట్టి నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడంటే కూడా నీ నోరు లెగవట్లేదు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన కాపులందరూ దేవుడిగా భావించే వంగవీటి మోహన్ రంగాని తెలుగుదేశం పార్టీ అతి దారుణంగా చంపివేస్తే కూడా నువ్వు ఇంకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తావంటే నీ సిద్ధాంతం ఏమిటి? నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ ప్రముఖమైన నాయకుడిగా ఎదిగిన రంగాన్ని చంపేస్తే నువ్వు ఆ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా ఈ రోజు నీ స్థితికి కారకుడైన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని వాడు వీడన్నా బాలకృష్ణ ఉన్న పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు తెలుపుతున్నావు? నీది రాజకీయ దిగజారుతనమని చెబుతున్నావు. సిరిసిల్ల కలెక్టర్ బదిలీతో అభయాంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న సిరిసిల్ల పట్టణ ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు. ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు. నరరూప రాక్షసుని వధ ఈ రోజు జరిగింది. ఈ కలెక్టర్ ఓటు తోటి 11 కొబ్బరికాయలు మొక్కినాం. సంతోషం. కొట్టు అందరు మర్చిపోండి. కొట్టే బలం ఫుల్ అలగొట్టు. ప్రశాంత్ గట్టుకుంటా ముంజాగ్రత్త పడుతును ఎండలో జై హనుమాన్ జై హనుమాన్ జై. రేవంత్ రెడ్డి ప్రచారం కోసం డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అలవాటులో డీజీపీకి కూడా నియామక పత్రం ఇచ్చాడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయంటే దాట వేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి ఆఖరికి డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఇప్పటివరకు ఎప్పుడు చూడలే చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది. ఎప్పటికీ అసలు పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, డీజీపీ గారు ఎట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను. సో నిజంగా అంటే అట్లా ఇచ్చి అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన మోసం దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో. ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ సంఘటనలు డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. రైతులకు రైతు బంధు రుణమాఫీ, కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, వృద్ధులకు నెలకు 4,000, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు 500 బోనస్ బాకీ, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ,
ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని ఇంటింటికి తెలుపుతాం, మా మీద కేసులు పెట్టిన భయపడమని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ కర్నూలు జిల్లా అభివృద్ధి మా లక్ష్యం. రాజకీయ నాయకులు పార్టీలను పక్కన పెట్టి కర్నూలు జిల్లా అభివృద్ధికి పాటుపడాలని న్యాయవాదులు లక్ష్మణ చంద్రుడు సుబ్బయ్యలు కోరారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో హైకోర్టు సాధన సమితి ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ప్రజా సంఘాల, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు సాధన సమితి నాయకులు లక్ష్మణ చంద్రుడు సుబ్బయ్యలు మాట్లాడుతూ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కొరకు వైఎస్ఆర్సీపీ చెప్పిందని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. కర్నూలు జిల్లా అభివృద్ధి కొరకు రాజకీయ నాయకులు పార్టీలను పక్కన పెట్టి పాటుపడాలని హితవు పలికారు. ఈరోజు మళ్ళీ అన్ని తీసుకుని విజయాల్లో పెట్టడం, దాన్ని ఇంకా కొనుగోలుతో ఉన్న ఆశలను ఈ 5 సంవత్సరాలను ముందుకు తీసుకోవడానికి వచ్చినటువంటి న్యాయవాదులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏ ఉద్యమానికైనా మేము ముందుంటాం. ఈ కోరికలన్నీ సాధించడానికి వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం, మరి వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ ఎట్లుందో ప్రజలందరూ ఈరోజు అంటే ఓట్లేసి గెలిపించిన తర్వాత ఏరు దాటినాక చెప్పదగిలినట్టు ఆలోచన పక్కన పడేసి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం. ఇంతకుముందు రాజధాని వచ్చినప్పుడు మళ్ళీ తరలించిపోతే మనకు మిగిలింది ఈ మెడికల్ కాలేజీ, దానికంటే ధర్నా చౌక్ పెట్టినారు. ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ ఈ రోజుకు 50 ఏళ్ల పైనే ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రిగా ప్రతి పేదవాడికి వైద్యం అందిస్తున్నటువంటి ఈ ఆలోచన, అట్లాగే మళ్ళీ ఆదోని డెవలప్ చేద్దామంటే చెప్పలేనటువంటి ఇది చేసినారు. ఇన్ని ఉద్యమాలకు నాంది పలికి హైకోర్టు కావాలని కూడా దరిదాపు 8 రోజులు ఇప్పుడు కాదు వచ్చినందుకు మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర ప్రభుత్వం చేసినాడు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు మొత్తం మునిగిపోయే ప్రాంతాల్లో అమరావతిలో వేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అని ఎన్నో విధాలుగా మేము క్వశ్చన్ చేస్తే కూడా ఆయనకు చేయికి ఎక్కడం లేదు. దయచేసి మానుకోండి ఇట్లాంటి పరిమాణ శాస్త్రాలు. కర్నూలు జిల్లా ప్రజానికము, కర్నూలు న్యాయవాదులు గొంతెత్తి అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దయచేసి ఈ యొక్క కుట్రలకు మీరు చెమరిగీతం పాడండి, లేదంటే మళ్ళీ 2019లో ఏమి ఏదైతే మిమ్మల్ని ఇంటికి సాగనంపినారో ఇంకా శాశ్వతంగా మీకు ఇంటికి పంపించే కార్యక్రమం ఖచ్చితంగా ఆలోచన చేస్తానండి ఈ రాష్ట్రం అని చెప్పిన నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. దయచేసి వద్దు, అన్ని ప్రాంతాలు బాగుపడాలి. అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక వైజాగ్ తప్ప మొత్తం శ్రీకాకుళం, విజయనగరం అందరి పార్టీలతో కూడా కొద్దిగా భోజనం చేసుకుని ముందుకెళ్ళి, ఎందుకంటే ఆ పార్టీని ఈ పార్టీ విమర్శన చేసుకుని రాజకీయాలు కాకుండా మన కర్నూలు జిల్లాకు నష్టం జరుగుతుంది. మేము అదే శిబిరంలో కూడా అదేసార్లు చెప్పాం.
ఇక్కడ ఏ పార్టీ ప్రోత్సాహంతోనో ఎవరితోనో చేసేది లేదు. న్యాయవాదులు ఎవరో చెప్తే చేస్తారనేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే స్వతంత్ర పోరాటం నుంచి కూడా అడ్వాన్స్గా ఆలోచించి ఏది కరెక్ట్ అని ఆలోచించేటువంటి తత్వం ఉన్నటువంటి వృత్తి అడ్వకేట్ వృత్తి. ఇది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వమా వైఎస్ఆర్ ప్రభుత్వమా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీల గురించి కూడా అవసరమైతే అన్నని కూడా నేను మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్ పార్టీలతో కూడా కలిసి మన జిల్లాకు అన్యాయం జరగకుండా చూద్దాం. పార్టీలను కొద్దిసేపు పక్కకు పెడదాం. మన లక్ష్యం మనము మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎవరు మంత్రులు అవుతామా, ఎవరు ఎమ్మెల్యేలు అవుతామా, ఎవరు ఏమవుతామా అనేది కన్నా ఈ కర్నూలు చాలా నష్టపోయింది. ఇప్పుడు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా అక్కడ వెళ్ళిపోయింది. మన రామయ్యన్న అన్నట్లుగా 1000 ఎకరాలు శ్రీశైలం ముంపు గురైంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత మనకు కరువు కాటకాలు తప్ప కర్నూలుకి ఏం కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కర్నూలు నగరంలో హైకోర్టు బెంచినా తక్షణంగా చేయాలా. అది పార్టీలకు అతీతంగా అఖిలపక్షంతో కూడా ఏర్పాటు చేసుకుని పార్టీ ఏదైనా పర్వాలేదు మన కర్నూలు నగరానికి రావాలన్నటువంటి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఈ శిబిరం తరఫున నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. రేపు వికారాబాద్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు. పర్యాటకులు ఎవరు కూడా వికారాబాద్కు రాకూడదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ భారీగా వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. జిల్లాలో ప్రాజెక్ట్స్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. రెడ్ అలర్ట్ ఘోషిత చేయడం జరిగింది. సో భారీ వర్షం అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది. ఈరోజు ఫ్రైడే, సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈ రోజు కూడా సెలవు ఇచ్చాము. రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని అనుకుంటాను. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దర్ ఈస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి. ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతుంది. అంటే ఎక్కడైనా అది కొంగిపోతున్నాయి అంటే ఓవర్ఫ్లో అవుతున్నాయి మనం ఒక ట్రాక్టర్ పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా ఒక తాండూలో ఒక సంఘటన జరిగింది. అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు కాబట్టి ప్రాణ నష్టం జరిగింది. ఈసారి దయచేసి ఎక్కడైనా వద్దు చెప్తే ఖచ్చితంగా మీరు జస్ట్ 2 days అండి జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి. మనం కూడా మీతో పాటునే ఉంటాము. ఏమైనా మీ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనము దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. జిల్లాలో ఏమైనా పంటలు ఇప్పటి వరకు మనము లెక్క ఇప్పుడు పెడతాము. ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ వైజ్గా మనము అది సక్సెస్. కొత్తపేట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐపీఎస్ మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుంకర మురళీ మోహన్ గారి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమా కొత్తపేటలోని 3 థియేటర్లలో
రేపు బుధవారం రాత్రి ప్రీమియర్ షో కూడా ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు. సినిమా విడుదల రోజున అభిమానులు మరియు ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించడం, వాహనాల సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం కలిగించడం, ట్రిపుల్ రైడింగ్ మరియు తాగి వాహనాలు నడపడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా మన కొత్తపేట మండలానికి సంబంధించి 3 థియేటర్లలో 4 స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అందరికీ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అభిమానులు అందరూ కూడా చక్కగా డిసిప్లిన్గా ఆ మూవీని ఎంజాయ్ చేయాలి తప్ప కొంతమంది కుర్రోళ్ళు బైక్కి సైలెన్సర్లు తీసి ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ సైలెన్సర్ డ్రింక్ చేసి ఇలాగా కొంతమంది వలన కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది. దాని మూలంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 20 మంది సిబ్బందితో రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు, సైలెన్సర్ లేని బళ్ళు అవి కూడా అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఆ సినిమా విజయవంతానికి అందరూ చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప మన వలన వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలని మీరందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేసి మా కొత్తపేట పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.